మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నరసింహ. ప్రస్తుతం మనం భీకోరు మండలంలోని అక్కుపాలెంలో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే వయసు పైబడి అనారోగ్య పాలైన తన కొడుకును కాపాడుకోలేని పరిస్థితిలో ఒక పెద్ద ఆయన అయితే ఉన్నాడు. ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. కనీసం అంటే కేవలం అతనికి వచ్చే పెన్షన్ మీదనే ఆధారపడి తన కొడుకునైతే ఆరోగ్య రీత్యా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. తన కొడుక్కి 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యి నరాల వీక్నెస్ అనే ప్రాబ్లం వచ్చి నడవలేని స్థితిలో అయితే ఆ కొడుకున్నాడు. ఈ పెద్ద ఆయనకు దాదాపుగా 80 ఏళ్ళు పైబడి ఉంటాయి. దానివల్ల భార్య కూడా లేకుండా పోవడం వల్ల అతనికి చాలా కష్టంగా మారింది బ్రతుకు. ఇంకా ఎవరైనా ప్రభుత్వం నుంచి సహాయం చేయకపోతారా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇంతవరకు అయితే ఎటువంటి సహాయం అందలేదు నాకు అని చెప్పేసి ఆ పెద్ద ఆయన అంటున్నాడు. ప్రస్తుతం మనతో పాటు ఆ పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన అడిగి కూడా తెలుసుకుందాం. పెద్దనా, మీ కొడుకు పేరు ఏం పేరు? పెద్ద పేరే. ఎన్ని రోజుల నుంచి జబ్బు అయితే వచ్చింది? 3 సంవత్సరాలు అవుతుంది సార్. ఏం నా జ్వరం వచ్చి నరాలు లీక్ అయ్యి మళ్ళీ కిడ్నీలకు వచ్చింది. ఆమె మంచాలు పడిపోయింది. భార్య లేదా? మా భార్య లేదు సార్. మా భార్య చనిపోయింది. జబ్బు వచ్చి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది చనిపోయి. మరి ఈ పూడి గుడిసెలో ఉన్నావు, గవర్నమెంట్ హౌసింగ్ లోన్స్ కింద బిల్డింగ్లు అయితే ఇస్తా ఉంది కదా, మీకు ఆల్రెడీ మీరు కట్టుకోకుండా ఇట్లానే గుడిసెలు ఎందుకున్నారు? అంటే కద్దాం అనుకున్న నెలకల్లా మా భార్య చనిపోయింది సార్. చనిపోతేనే ఆగిపోయినది. అంతలోకి ఈ పిల్లకాయకి జబ్బు వచ్చింది. నేనేం చేశాను సార్, రావడమే వచ్చింది. ఇది వచ్చింటే కడతాం అనుకున్నాక మా భార్య మంచం మరణం చనిపోయింది. చనిపోయిన 2 నెలలకు ఈ పిల్లకాయ మంచం మక్కింది. ఇంకా నేనేం చేయగలను? ఇప్పుడు మీరే తిండి చేసుకోవాలా, పిల్లడు పెట్టుకోవాలా? నువ్వే పని పోయి సంపాదించాలా? నేనే పని పోయి సంపాదించుకొని వాడిని సాపుకుంటాను సార్. ఎంతమంది నీకు పిల్లలు? 2 సార్. ఇంకొక పిల్లడు ఏం చెప్తున్నాడు? నువ్వు పని పోయింది సార్. అక్కడ ఆయన పంపిస్తే మీరు ఉత్తరపోసం గడుపుకోవాలి. ఆయనకు పెన్షన్ ఏమైనా వస్తుందా? పెద్ద పేరయ్యకి రాదు సార్. పింఛన్ రాదు సార్. ఆ పింఛన్ ఇచ్చేటట్టు ఒకటి సాయం చేయండి సార్. మీరు చేయలేదు. ఒక కార్డుకు ముందర ఇద్దరికి రాదంటే అన్నారు. వాళ్ళకి సొంతంగా కార్డు ఇవ్వలేదు, నువ్వు పెట్టలేదు సార్. ప్రస్తుతం అయితే ఆ కిడ్నీలు ఫెయిల్యూర్ అయినటువంటి పెద్ద పేరయ్య ఆయన మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. నీ పేరేం పేరన్నా? పెద్ద పేరయ్య సార్. పెద్ద పేరయ్య, నీకు ఎప్పటి నుంచి వచ్చింది ఈ జబ్బు? ఈ నరాలు లీక్లీస్ వచ్చి గ్యాస్ స్టవ్లు వచ్చినది. గ్యాస్ స్టవ్లు అయిపోతా నేను నరాలు లీక్ 5-6 ఏళ్ళు అవుతా. మరి నీకు ఇవన్నీ చూసుకోవడం ఎవరు చూసుకుంటాను? నేను మా నాయన సార్. మీ నాయనే? మీ అమ్మ లేదా? లేదు. గ్రామస్తులు అయితే ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. అన్నా, మీ పేరునా? నా పేరు కాజా అన్న. కాజా. ఇప్పుడు ఈ పెద్ద ఆయనకు ఎప్పటి నుంచి ఇల్లు లేదు? ఇది దాదాపు 3-4 సంవత్సరాల నుంచి లేదన్న. తర్వాత అబ్బాయికి అట్లా అయిన తర్వాత ఆ మంచి ఇల్లు కట్టుకోవడానికి కూడా సమస్య లేదు. గవర్నమెంట్ అడిగి కూడా నేను తీసుకెళ్ళిన. ఇది నేనే ఫోటోలు తీసుకొచ్చి మీ వరకు కూడా తీసుకొచ్చి చెప్పడం జరిగింది. తర్వాత ఇది గవర్నమెంట్ వాళ్ళే కట్టించే పరిస్థితి వరకు తీసుకెళ్దామని నేను అనుకున్నా. అందులో ఈ గవర్నమెంట్ ఉంది కదా, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదన్నా వాళ్ళు సహాయం చేస్తే అతనికి మనమైనా చేద్దామని నేను ఎంతవరకు తిరిగిన. ఇంతవరకు ఇంకా వాళ్ళ వల్ల కాకపోవడం వల్ల మీ వరకు తీసుకురావడం జరిగింది అంతే. ఈ పెద్ద పేరయ్యకు ఆ జబ్బు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది. చూపించినారు, నరాల వీక్నెస్, కిడ్నీలు ప్రాబ్లం ఉన్నాయి అని చెప్పినారు. దానివల్ల వీళ్ళకి శక్తి లేదు, చూపించుకునే శక్తి కూడా వీళ్ళ కాడ లేదు. గవర్నమెంట్ కాడ ఆరోగ్యశ్రీ కింద చూపిమని చెప్పినారు. ఆరోగ్యశ్రీ కింద కూడా వాళ్ళు చూపిస్తే గవర్నమెంట్ నుంచి అతనికి పింఛన్ వచ్చే సహాయం మనం చేయాలి గవర్నమెంట్ నుంచి అని. ఇది గవర్నమెంట్ వరకు చేరాలనేది మా ఆకాంక్ష. మండలంలో ఉండే అధికారులను వాళ్ళని కలిసలేదా? అందరినీ కాంటాక్ట్ చేసినాం. రామ్మోహన్ గాని, మన రితీష్ రెడ్డి గారికి గాని అందరికి నేను వీడియో పంపడం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు 25వ తారీఖున మేము కంటెస్ట్ అవుతాం, అందరికి ఇక్కడ ఉండే అధికారులకు చెప్తామన్నారు. ఇక్కడ నుంచి అతని లెటర్ గాని అతనికి సంబంధించిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు సంబంధించినట్టు తీసుకురమ్మన్నారు. అవి కూడా తీసుకొని వెళ్తాను. కానీ ఈ పెద్ద ఆయన ఏమంటాడంటే, ఆల్రెడీ మేము శాంక్షన్ అయినా కూడా అతను కట్టుకునే శక్తి అతనికి లేదు సార్. ఏదన్నా వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన అధికారులు వచ్చి ఇక్కడ అతనికి కట్టిస్తే కట్టించుకోగలుగుతాడు. అతను ఆయన తీసుకొచ్చి మెటీరియల్ తీసుకొచ్చి కట్టే శక్తి అతనికి లేదు. అందుకని నేను గవర్నమెంట్ సంబంధించిన మన సర్పంచ్కి కానీ అధికారులు కానీ, మాకు ఇన్ఛార్జ్ ఉన్నాడు రామ్మోహన్,
ఆ రామన్ రెడ్డి గారికి వాళ్ళకి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే అతను కూడా సరే చెప్తాను, రితీష్ గారికి చెప్తాను అని చెప్పినారు. దాని వరకు చూస్తాను. కాబట్టి మీ సుమన్ టీవీ ద్వారా ఎవరైనా చూసే దాతలు ఉంటే అతనికి సాయం చేయాలని కోరుతున్నాను. ఇంతకు ముందు రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ వచ్చి మమ్మల్ని పలకరించిన వాళ్ళు లేరు సార్. ఇప్పుడు ఇది సిమెంట్ వారు వచ్చి ఈరాన్ని చూసుకుంటున్నారు సార్. వాళ్ళు మాకు ఏదైనా మీరు సహాయం చేసి ఇంత ఇండ్లు గుళ్ళు ఏర్పాటు చేస్తే మేము జీవించుతాం సార్. చూశారు కదా పెద్ద పేరయ్య యొక్క పరిస్థితి. నడవలేడు, కూర్చోలేడు, మంచానికే పరిమితమయ్యాడు. అతని బాధ చూస్తే వర్ణాతీతం. దాతలు ఎవరైనా ఉంటే సాయం చేస్తారని చెప్పేసి వాళ్ళైతే ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. నా కొడుక్కి పెన్షన్ కూడా రావట్లేదు. అలాంటి వారికి పెన్షన్ వచ్చేసి 10,000 రూపాయల సహాయం అందుతుంది. ప్రస్తుతానికైతే ఇద్దరు ఒకే కార్డులో ఉండటం వల్ల కేవలం పెద్దానికి మాత్రమే పెన్షన్ వస్తుంది. ఆ పెద్ద పేరయ్యకైతే రావట్లేదు. దయచేసి ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళైనా సరే, అధికారులు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వెంటనే మాకు నా కొడుక్కి పెన్షన్ వచ్చే మార్గం చూపించండి మహాప్రభు అని చెప్పేసి ఆయన కోరడం జరుగుతుంది. వాన పడితే గిన మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అది కూడా చూసి స్పందించి మాకు ఆ బిల్డింగ్ కట్టించే ఏర్పాట్లు కూడా చేయమని చెప్పేసి వాళ్ళు సుమన్ టీవీకి చెప్పడం జరిగింది. కెమెరామెన్ రామ్తో మీ నరసింహ, సుమన్ టీవీ.